హలో మామస్. ఈరోజు రిలీజ్ అయిన సూర్య రెట్రో మూవీ రివ్యూ. బాక్సాఫీస్ దగ్గర చాలా టైంగా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన స్టార్ కోలీవుడ్ హీరోల్లో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ రెట్రో మూవీతో మరోసారి తన లక్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. మరి ఈ సినిమాతో సూర్య ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల నుండి దూరమైన హీరో ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పెరుగుతాడు. ఎప్పుడు సైలెంట్గా ఉండే హీరో లైఫ్ హీరోయిన్ ఎంటర్ అయ్యాక పరిస్థితులు హీరో లైఫ్ ఏంటి అనేది మిగిలిన కథా పాయింట్. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు డిఫరెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టరే, కానీ తన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో కొన్నిసార్లు తప్పించి సెకండ్ హాఫ్ చాలా సినిమాల్లో నార్మల్గా ఉంటుంది. రజనీ పేట సినిమాలో ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ తుస్సుమంటుంది. కొంచెం అటు ఇటు రెట్రో సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథ ఆసక్తిగా సాగుతూ సూర్యకి చాలా టైం తర్వాత మంచి కంబ్యాక్ మూవీలా అనిపిస్తుంది. మంచి హై మూమెంట్స్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అదే రేంజ్లో ఉంటుంది అనుకుంటే కథ ఎటు నుండి ఎటు వెళ్తుందో అంచనాలు వెనకడుగు వేస్తుంది. సూర్య మరోసారి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్, హీరోయిజం సీన్స్ అన్నిట్లోనూ తన మార్క్ మరోసారి కనిపించగా లుక్స్ పరంగా కూడా సినిమాలో కుమ్మేశాడు. పూజా హెగ్డే రోల్లో పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ మాత్రం గాడి తప్పింది. సంగీతం ఆకట్టుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఫస్ట్ హాఫ్ వరకు తన మ్యాజిక్ని చూపించిన సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్దగా ఇంపాక్ట్ని ఏం చూపించలేదు. స్క్రీన్ ప్లే ఎటు నుండి ఎటు వెళ్తూ సాగగా క్లైమాక్స్ మాత్రం కొంచెం పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవుతుంది. దాంతో ఫస్ట్ హాఫ్ ఏవో యావరేజ్గా ఉండగా సెకండ్ హాఫ్ యావరేజ్ రేంజ్లో అనిపించింది. సూర్య రీసెంట్ థియేట్రికల్ మూవీస్ పోలిస్తే కొంచెం కమర్షియల్గా బాగా అనిపించిన రెట్రో ఫ్యాన్స్కు పర్వాలేదు అనిపించేలా సాటిస్ఫై చేస్తుంది.